తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న కేబినెట్ను విస్తరించనున్నట్లు సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో భేటీ అయి వివరించారు. బడ్జెట్ సమావేశాలు, మంత్రివర్గ విస్తరణపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. 19న ఉదయం 11:30 రాజ్భవన్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గ విస్తరణలో 8 లేదా 10 మందికి చోటు దక్కే అవకాశం ఉంది. కేటీఆర్, హరీష్ రావుకు కేబినెట్లో చోటుపై ఆసక్తి నెలకొంది. గత కేబినెట్లోని ఈటెల రాజేందర్, తలసానికి మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కొత్త వారిలో నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్కు అవకాశం దక్కేలా కనిపిస్తోంది. ఎస్టీ కోటాలో రెడ్జా నాయక్ లేదా రేఖా నాయక్కు ఛాన్స్ ఇవ్వచ్చనే ఒక సమాచారం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మంత్రివర్గ విస్తరణ ఏ విధంగా ఉండబోతుందనే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన పూజ ఎడిటర్ కళ్యాణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, 19వ తారీఖు ఉదయం 11:30 మంత్రివర్గ విస్తరణ ఉందని సమాచారం వస్తుంది. ఏ రకంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? మహిళలు చోటు దక్కించుకునే అవకాశం ఈసారి ఉందా? ఏంటి డీటెయిల్స్? వాళ్ళు చాలా రోజుల నుంచి ఎదురు చేస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న ఉదయం 11:30 కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. అయితే ఈసారి మంత్రివర్గ విస్తరణలో 8 లేదా 10 మందికి చోటు దక్కుతుందని తెలుస్తుంది. అయితే 8 లేదా 10 మంది ఎంతమందికి చోటు కల్పించినా అందులో హరీష్ రావు, కేటీఆర్ ఉంటారా ఉండరా అన్న ఆసక్తి మాత్రం నెలకొంది. కొద్ది రోజులుగా హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరికి లోక్సభ ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తారు, మంత్రివర్గంలోకి తీసుకోరు, లోక్సభ ఎన్నికల తర్వాతే వీటిద్దరిని కేబినెట్ లోకి తీసుకుంటారనే చర్చ జరుగుతుంది. అయితే గత 2-3 రోజులుగా మాత్రం కేసీఆర్ ఈ విషయంలో ఒక పునరాలోచనలో పడ్డట్లు మనకు తెలుస్తుంది. హరీష్ రావు, కేటీఆర్లకు ఈసారి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరితో పాటు గత మంత్రివర్గంలో ఉన్న ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళిద్దరికి కూడా ఖచ్చితంగా చోటు ఖరారైంది. వీరు కాకుండా కొత్తగా నల్గొండ జిల్లా నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి నిరంజన్ రెడ్డి, అదేవిధంగా కరీంనగర్ జిల్లా నుంచి కొప్పుల ఈశ్వర్, ఇక మహిళా కోటాలో పద్మా దేవేందర్ రెడ్డికి చోటు దక్కబోతున్నట్లు మనకు సమాచారం ఉంది. ఇక ఎస్టీ కేటగిరీలో ఈసారి రెడ్డియా నాయక్ లేదా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖా నాయక్ ఇద్దరిలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు నల్గొండ జిల్లా నుంచి జగదీశ్వర్ రెడ్డి కూడా మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని భావిస్తున్నారు. ఇక కేబినెట్ లో ఈసారి బెర్త్ కోల్పోయే వారి విషయానికి వస్తే నాయన్ నరసింహారెడ్డి గత కేబినెట్ లో హోంమంత్రిగా పనిచేశారు. ఆయనకు ఈసారి మళ్లీ చోటు దక్కే అవకాశం ఎంత మాత్రం లేదు. ఆయనతో పాటు పద్మారావు, జోగు రామన్న, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, వీరితో పాటు కడియం శ్రీహరి డిప్యూటీ ముఖ్యమంత్రిగా గత కేబినెట్ లో పనిచేసిన కడియం శ్రీహరికి కూడా ఈసారి చోటు దక్కకపోయే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి శాసన మండలి చైర్మన్ గా ఆయన చేసే అవకాశం ఉంది. లేదంటే వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కూడా ఆయన్ను పోటీకి దింపే అవకాశం ఉన్నట్లు ఇప్పటి వరకు సమాచారం అందుతుంది. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు జరగాల్సిన అవసరం అయితే ఉంది. దానికి సంబంధించి మిగిలిన నేతలతో కూడా చర్చిస్తున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా నుంచి జగదీశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ కు మొదటి నుంచి సన్నిహితంగా ఉన్నారు. గత కేబినెట్ లో కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. అయితే ఈసారి మాత్రం ఆయనకు చోటు దక్కే అవకాశం లేనట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీ, గతంలో ఎంపీగా ఉన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆయన టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగానే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ చైర్మన్ గా కూడా కేసీఆర్ చేశారు. అయితే ఆ రైతు సమన్వయ కమిటీ చైర్మన్ పదవిని మెదక్ జిల్లాకు చెందిన చెరుకు ముత్యం రెడ్డికి ఇస్తానని ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆ పదవి నుంచి తొలగించి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ జోరుగా సాగుతుంది. థ్యాంక్ యూ కళ్యాణ్.